ఉదయకాల ప్రార్థన. కృపాసత్య సంపూర్ణుడా, సర్వోన్నతుడా, మీ యొక్క మహిమ కలిగిన నామాన్ని బట్టి స్తుతులయ్యా, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. నిన్నటి రాత్రి కాలమంతను కూడా ప్రభువా మరొకసారి మా ఎడల మీ కృపను కుమ్మరించిన విధానాన్ని బట్టి స్తోత్రాలు. మమ్మల్ని, మా కుటుంబాన్ని, మాకున్న సమస్తాన్ని కూడా కాచి కాపాడినందుకు వందనాలు ప్రభువా. తండ్రి, ఉదయకాల సమయంలో ఈ లోకంలో ప్రభువా మరొక రోజును మాకు దయచేశారు తండ్రి. ఈ లోకమును ఈ రోజున చూడలేక ఎంతోమంది గతించిపోయారు. అయినప్పటికీ మీరు మా ఎడల చూపించిన ఆ కృపను బట్టి మీకే కోట్లాది కోట్ల స్తుతులయ్యా, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. యెషయా గ్రంథము 14:27 సైన్యములకు అధిపతియగు యెహోవా దానిని నియమించియున్నాడు, రద్దుపరచగలవాడెవడు? ఎస్ లార్డ్, ఆమేన్. అవును ప్రభువా, ఈ రోజున మా జీవితంలో మీరు నిర్ణయించింది, మీరు నియమించింది జరగబోతుంది తండ్రి. మేము అనుకుంటున్న గమ్యము చేరకుండా, మేము విజయం వైపు వెళ్లకుండా ఆపగలిగిన శక్తి కూడా ఏది లేదని ప్రభువా. ఎందుకంటే ప్రభువా, సైన్యములకు అధిపతియగు నీవు సెలవిచ్చి ఉన్నావు, నీవు నియమించి ఉన్నావు, దానిని రద్దుపరచగలవాడు ఎవ్వడూ లేడు తండ్రి. థ్యాంక్ యూ లార్డ్. అయ్యా, ఈ రోజున బిడ్డలు ఏదైతే అనుకుంటూ ముందుకు వెళ్తున్నారో, ఏదైతే వారి జీవితంలో విజయం సాధించాలనుకుంటున్నారో, ఎటువంటి వాటిలో వారు సక్సెస్ చూడాలనుకుంటున్నారో అవన్నీ కూడా వారి జీవితంలో ఈరోజు నెరవేర్చబడును గాక అని ప్రార్థిస్తున్నాము. అయా, వారు వెళ్ళు మార్గంలో వారికి ఏది కూడా అడ్డు రాకుండా తండ్రి ప్రతి ఒక్క దానిని మీరు తొలగించి వేస్తారని ఈ వాక్యము ద్వారా జ్ఞాపకం చేస్తూ వాగ్దానము చేస్తున్నందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. తండ్రి, ఉదయకాల సమయంలో మా యొక్క ప్రతి మార్గమును మీ పాద సన్నిధిని పెడుతున్నాము దేవా. అయ్యా, మా యొక్క ప్రతి ప్రయాణమును దీవించండి ప్రభువా. తండ్రి, మా వాహనాల్ని మీ స్వాధీనంలోకి తీసుకొనండి, మమ్మల్ని మీ స్వాధీనంలోకి తీసుకొనండి ప్రభువా. ఏ ప్రమాదము కానీ, ఏ అపాయము కానీ ఏ బిడ్డకును జరగకుండా కాచి కాపాడి భద్రపరచమని, ప్రతి బిడ్డకు మీరే తోడై ఉండమని బ్రతిమాలుకుంటున్నాము తండ్రి. ప్రభువా, ఆకాశ పక్షుల్ని పోషిస్తున్న దేవా మీకే స్తుతులు. ఈ రోజున తండ్రి మీ బిడ్డలమైన మమ్మల్ని కూడా పోషించబోతున్నందుకు వందనాలు. ప్రతి బిడ్డ జీవితంలో ఈరోజు సమృద్ధిని దయచేయండి, ప్రతి అవసరతను తీర్చండి, ప్రతి అక్రతను తీర్చండి. ఆత్మీయంగా, ఆర్థికంగా, ఆరోగ్యపరంగా ప్రతి బిడ్డను బలపరచమని ప్రార్థిస్తున్నాము తండ్రి. అదేవిధంగా మా యొక్క ప్రతి పనిలోనూ మీ సహాయము దయచేయండి, జ్ఞానంతో నింపండి, తెలివిని దయచేయండి ప్రభువా. అయా, యథార్థంగా పనులు చేసుకుంటూ నమ్మకముగా ముందుకు వెళ్తుండగా మేమందరము కూడా ప్రతి ఫలము చూచులాగున కృప చూపించండి తండ్రి. అయా, ఎవరైతే బిడ్డలు ఈరోజు ఇంటర్వ్యూస్కి, ఎగ్జామ్స్కి వెళ్తున్నారో నాయన సహాయం అనుగ్రహించండి. కావలసిన జ్ఞానమును, శక్తిని, మీ కృపను వారికి కుమ్మరించమని బ్రతిమాలుకుంటున్నాం దేవా. అయా, డెలివరీస్ కొరకు, రిపోర్ట్స్ కొరకు, ఆపరేషన్స్ కొరకు వెళ్తున్న వారు ఉన్నారు తండ్రి. వారందరికీ మీరు తోడై ఉండమని బ్రతిమాలుకుంటున్నాము తండ్రి. తండ్రి, ఈ రోజున కొత్తగా వ్యాపారాలు ప్రారంభిస్తున్న వారు, ఉద్యోగాలకు వెళ్తున్న వారు ఉన్నారు. వారందరినీ దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. అయా, ఈ రోజున మీరు ఇచ్చిన సమయాన్ని సద్వినియోగపరుచుకుంటూ మీ నామాన్ని ఘనపరిచే క్రియలే చేయడానికి, మీ నామానికి మహిమకరంగానే మేము ఈరోజు జీవించడానికి మాకు జ్ఞానం దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. ఈ లోకమాయలో మేము పడిపోకుండా, అపవాది వేస్తున్న ఉచ్చుల్లో మేము చిక్కుబడకుండా, ఏ అవమానము, ఏ నిందలు, ఏ అపాయాలు మా దగ్గరికి రాకుండా మీరే తండ్రి మమ్మల్ని నడిపించమని బ్రతిమాలుకుంటున్నాము తండ్రి. అయా, గృహాలలో ఒంటరిగా ఉంటున్న ప్రతి బిడ్డకు మీరే తోడై ఉండి కాచి కాపాడమని బ్రతిమాలుకుంటున్నాము. ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డకు క్షేమాన్ని దయచేయండి, ప్రతి ఆలోచనలు సఫలపరచండి, శాంతితోనూ సమాధానముతోనూ వారి జీవితాలు ఈరోజు మీరే నింపమని బ్రతిమాలుకుంటున్నాం. మీ కృపను బట్టి నూతన సంవత్సరంలోకి ప్రవేశించి బర్త్డేలు, యానివర్సరీలు సెలబ్రేట్ చేసుకుంటున్న ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించమని నైనా మేమందరము కూడా కొందరికైనా తండ్రి మీ నామాన్ని ప్రకటించే వారిగా, మీ నామానికి మహిమకరంగా, మీ రాజ్య సువార్తలో పాలిభాగస్తులుగా ఉండే కృప చూపించమని యేసు నామములో ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమెన్.